ఎవ్రీవన్, ఇవాళ మా ఇంట్లో మంచూరియా చేసుకుంటున్నాం అన్నమాట. స్నాక్స్, ఈవినింగ్ స్నాక్ లాగా. దాంట్లో కావాల్సినవి క్యాబేజ్, క్యారెట్ తురుముకోవాలి, ఉప్పు, కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయ, గరం మసాలా, ధనియా పౌడర్ వీటన్నిటిని వేసుకోవాలి, కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం మనం కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలి. దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే మైదా వేసుకోవాలి. కావాల్సినంత వేసుకోవాలన్నమాట. నేను వాటిని మెజర్ చేసి వేయలేదు, మర్చిపోయాం. కారం కూడా వేయాలి. చిల్లీస్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. మేము కొంచెం కారం తింటాం కాబట్టి చిల్లీస్ ఎక్కువ ప్రిఫర్ చేయం కాబట్టి కారం వేసుకున్నాం అనమాట. మీకు కావాలంటే చిల్లీస్ వేసుకోవచ్చు. దాన్ని అన్నిటిని బాగా మిక్స్ చేసేసి మనం ఒక బాల్స్లా చేసుకోవాలన్నమాట. వాటన్నిటిని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా కలపాలి. బాల్స్ రెడీ. ఈ బాల్స్ అన్నిటిని మనం తీసుకొని వెళ్ళి ఆయిల్లో వేసేయాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మా బైరుగాడు వచ్చేసాడు అనమాట. అక్కలు ఏం చేసేస్తున్నారు మీరు అనుకుంటూ. బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అన్నమాట. వాటన్నిటిని బాగా కొంచెం వేయించుకొని మళ్ళీ వచ్చింది. అక్కలు ఏం చేసేస్తున్నారు అని అడుగుతుంది. చూడండి ఎంత బాగా అడుగుతుందో, తలకాయ ఊపుకుంటూ. అందుకని మా అక్క ఒకటి వేసిందనమాట అది తినడానికి. అది తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా మనం ప్రాసెస్లోకి వచ్చేస్తే దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా వేసుకుంటే మసాలాస్ మీన్స్ ఉంటుంది కదా పౌడర్, బ్లాక్ పౌడర్, మిరియాల పొడి, దాన్ని వేసుకోవాలి. తర్వాత మనం సాసెస్ అన్నిటిని ఒక బౌల్లో మనం ముందే కలిపి పెట్టుకుంటే మనకి తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో కెచప్, వెనిగర్ వీటన్నిటిని ఒక బౌల్లో మేము ముందే కలిపి పెట్టుకున్నాము. వాటిని మనం వేసేసుకోవాలి. దానికి ఒక థిక్నెస్ యాడ్ అవ్వడం కోసం మేము ఏం చేసామంటే కార్న్‌ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకున్నాం అన్నమాట. దాన్ని కూడా వేసాక బాగా మిక్సీ చేసేసి గరిటెతో మిక్స్ చేసి వాటిల్లో మనం వేసేసుకోవడమే. మళ్ళీ వచ్చింది చూడండి, అక్క ఇంకా లేదా మీరు చేసింది అనుకుంటూ. చూడండి ఎంత బాగుంది. అంతే గాయ్స్, మనం వేడి వేడి మంచూరియా స్నాక్ రెడీ. అంత బాగుందో కదా, తింటే ఇంకా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా చిట్టి బైరు ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.